నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ను గతంలో మేకర్స్ ఆగస్టు 15న ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ 6కు వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలు థర్డ్ బస్టర్స్ గా నిలిచాయి. పుష్ప సినిమాలో వచ్చిన ఊ అంటావా మామ ఐటెం సాంగ్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో సెకండ్ పార్ట్ లో కూడా సుకుమార్ అంతకు మించి ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కొంత టాకీ పార్ట్ ఐటెం సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. అయితే ఈ సాంగ్లో నటించే హీరోయిన్ వివరాలు చిత్ర యూనిట్ చాలా సీక్రెట్ గా ఉంచేది. త్వరలోనే ఈ సాంగ్ గురించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నారు. ఈ సాంగ్ కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ ను రెడీ చేసినట్టుగా సమాచారం. సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అవ్వాలని చూస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో అల్లు అర్జున్ కి క్రేజ్ భారీగానే ఉంది. దాంతో పుష్ప 2పై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పుష్ప 2 ఒక పెను ప్రపంచనాన్ని సృష్టించబోతుంది. అది ఏంటి అంటే ఈ సినిమా ఓటీటీ రైట్స్ దాదాపు 250 కోట్లకు అమ్ముడుపోయాయనే వార్తలు ఇప్పుడు ఆ ప్రపంచనాన్ని సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు ఏ సినిమాకు లేనంత రేంజ్లో ఈ సినిమా ఓటీటీ రైట్స్ అనేవి అమ్ముడుపోవటం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. అయితే పుష్ప 2 సినిమా మీద మొదటి నుంచి కూడా భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతూ వస్తుంది. దానివల్ల సినిమాకు వచ్చిన హైప్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఆ మార్కెట్ అనేది మరింత విస్తరిస్తూ పాన్ ఇండియాలో ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూసేలా చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ను సాధించాలని చూస్తున్నారు మేకర్స్. అందుకే పుష్ప 2 సినిమా మీద పాన్ ఇండియా మొత్తం భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. మరి సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకు సమాచారం. ఇక ఈ సినిమా మొదటి నుంచి కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ఈజీగా రాబడుతుందంటూ మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు. దాదాపు ఈ సినిమా మీద 400 కోట్ల వరకు బడ్జెట్ అయితే పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొదటి పార్టుతో 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన అల్లు అర్జున్ ఈ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలనే ఉద్దేశంతోనే దర్శకుడు సుకుమార్ మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టి మరీ ఈ సినిమాను చేస్తున్నారు. ఇక మధ్యలో ఆయనకేదైనా డౌట్ వచ్చినా కూడా దాన్ని ప్యాచ్ వర్క్ కింద మరొక రోజు ఎక్స్ట్రా షూట్ పెట్టి మరీ దాన్ని ఫినిష్ చేసుకుంటూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ ఈ సినిమాని టాప్ లెవెల్లో నిలబెట్టబోతున్నాడని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సుకుమార్ ఏ రేంజ్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడనేది. ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్లతో మాత్రం ప్రేక్షకుడు చాలా హై ఫీల్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎంతైనా సుకుమార్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. పుష్ప మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.